స్వాతక్క వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్క ఏం చెప్తుందో తెలుసు కదా, గోంగూర చికెన్ చెప్తుంది. కమ్మ ఉంటుంది కదా, నోట్లో పెడితే మంచిగా జారిపోయే లెక్క ఉంటుంది, మంచిగా పుల్ల పుల్లగా మస్తు ఉంటుంది. సరే మరి దానికి ఏమేం కావాలి, ఎట్లా చేయాలనుకుంటారా? చెప్తాను. ఇగో ఫస్ట్ దానికి ఏం కావాలంటే, ఇగో ఇంత చికెన్ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు 1/2 kg తీసుకున్నాను. అట్లనే ఇంత కారము, పసుపు, ఇదేమో ధనియాల పొడి, ఇది అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు, గరం మసాలా, కొత్తిమీర, ఇదేమో మన గోంగూర చికెన్ అంటే గోంగూర ఉండాలి కదా, అందుకే ఇది తీసుకున్నాను. దీంట్లోనేమో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అట్లనే పచ్చిమిరపకాయలు, ఇంత ఎల్లిపాయలు, ఇదేమో ఇంత ఉప్పు. ఇవన్నీ ఉన్నా కానీ నూనె లేకపోతే వండడానికి రాదు కదా, అందుకే నూనె కూడా తీసుకున్నాము. సరే మరి ఎట్లా వండాలి ఏంది సూపర్ నడవండిగా. ఇగో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుంటాను. ఇగో ఈ గిన్నెలా ఇంత నూనె పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కూర కదా, నూనె తక్కువ ఉంటే రుచి ఉండదు. ఎట్లున్నా నాన్ వెజ్ కూర కదా తింటాం, కానీ జర్రంతా నూనె ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ తింటాం, రుచి మంచిగా ఉంటుంది. ఇగో నూనె మంచిగా వేడైంది. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇగో పచ్చిమిరపకాయలు, అట్లనే ఉల్లిగడ్డ కూడా దీంట్లో వేద్దాము. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. తెలుసు కదా, మంచిగా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఏం వేసుకోవాలో, ఇంత ఉప్పు వేసుకుంటే మంచిగా గోలుతుంది. ఈ ఉల్లిగడ్డలు అనేవి మంచిగా గోలాలి, అంటే ఎర్ర కలర్ వచ్చేదాకా కాదు, ఇవి మంచిగా మగ్గాలన్నమాట నూనెలా. అప్పుడైతే అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే మస్తు ఉంటుంది. ఏదో ఇప్పుడు వేసి దీంట్లోనే అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఏదో బాగరం అనుకుంటే అన్నీ ఒకటేసారి వేసిళ్ళు అనుకోండి, అది రుచి ఉండదు, పాడు ఉండదు, పైసలు దండగా. ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయి. ఇప్పుడు దీంట్లో మంచిగా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే ఇంత పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే మంచిగా పైత్యానికి మంచిది. ఇప్పుడు ఇక వీటిని మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా నూనెలా మంచిగా గోలాలి. ఇది నీసు కూర కదా, జర నూనె అయినా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అయినా ఏదైనా ఎక్కువ పడుతుంది. కొంచెం తక్కువ వేసుకున్నారు అనుకోండి, అంత నీసు వాసన వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా గోలింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ని మనం ఉట్టిగానే వేసుకుంటే కాదు, మన అండే ముందు అరగంట అయినా గంట ముందైనా మంచిగా దీన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అప్పుడైతే ముక్క అనేది మంచిగా మెత్తబడుతుంది. ఈ చికెన్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ కూరని ఇప్పుడు దీన్ని ఇట్లనే ఉంచుకోవాలి, మూత కూడా పెట్టద్దు. నూనెలో మంచిగా ఇది కొంచెం ఉడకాలి. ఉడికే అంతసేపు మనం ఏం చేద్దామంటే పక్కన ఇంకో స్టవ్ మీద మనం గోంగూరని ప్రిపేర్ చేసుకుందాం. ఇగో స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె పెడతాము. ఈ గిన్నెలు ఇంత నూనె పోయాలి. ఈ నూనెలో ఇగో ఒక 5 ఎల్లిపాయలు ఎత్తన్నా. ఈ ఎల్లిపాయలు వేసినాం కదా, ఇప్పుడు దీన్ని ఇంత గోంగూర వేసుకుందాం. ఇగో ఈ గోంగూర ఇప్పుడు మంచిగా ఉడికింది కదా నూనెలా, దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని మంచిగా రెడీగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇగో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కూరలో ఇంత కారము, అట్లనే ఇంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇగో ఇట్లా అయింది కదా, ఇప్పుడు దీని మీద మంచిగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాము. అంతలోగా మనం ఆ గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని మిక్సీలో పడతాం. ఇగో ఇప్పుడు ఈ కూరలో మనం గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. మంచిగా దీంట్లో వేసుకుందాం, మంచిగా కలుపుకుందాం. ఇగో ఇప్పుడు దీన్ని మంచిగా గోంగూర వేసుకున్నాం కదా, ఇక దీని మీద మూత పెట్టి కొంచెం ఉడికేదాకా మంచిగా ఉంచుకుందాం స్టవ్ మీదనే. ఉడికేదాకా అన్నా కదా అని చెప్పేసి ఇక మొత్తం ఉడికేదాకా దీన్ని చూడకుండా ఉండొద్దు, అప్పుడప్పుడు తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి మధ్యలో ఒకసారి కలుపుకుందాము. చూసిలా మస్తు కనబడుతుంది కదా.
నోట్లో నీళ్ళు ఊరుతానే కావచ్చు. నాకైతే మస్తు సూపర్ ఉన్నది. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. ఎంత సూపర్ ఉందో, సూపర్ ఉంది. ఇగో మీరు కూడా వండుకొని ఇట్లా తినండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఈ గిన్నె మీద మంచిగా మూత పెట్టుకొని దీని మీద కొంచెం ఎసరు వేసుకుందాం. ఎసరు వేసుకుంటే ఏంటంటే మంచిగా నీళ్ళు ఆవిరి కిందకి పోతుంది కదా, అప్పుడు కింద మాడకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి మన కూరని చూద్దాము. ఇట్లా మంచిగా నూనె తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఉడికేదాకా మంచిగా మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇగో మన కూర మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఇంత గరం మసాలా, అట్లనే ఇంత ధనియాల పొడి ఇది వేసి ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంత కొత్తిమీర, ఇక మన కూర అయినట్టే. ఇప్పుడు దీన్ని మంచిగా సర్వ్ చేసి చూపెడతాను, సరేనా?